గత 4 దశాబ్దాలుగా 44, 47 డివిజన్లలో కొనసాగుతున్న సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 44, 47 డివిజన్లలో గత 40 సంవత్సరాలుగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు దారి లేక, ఇంట్లో వాడిన మురుగునీరు బయటకు పోయే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందిరా సత్యానగర్ పొంత రోడ్లో నివాసం ఉంటున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆక్రమణలను తొలగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పిఎన్టీ కాలనీలో ఆదివారం పలువురు స్థానికులు గండేపూడి సురేష్, గండేపూడి వెంకటలక్ష్మి, దుద్దుపూడి శ్రీను, కుడుపూడి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ సమస్యను ఏళ్ల తరబడి పట్టించుకోకుండా వదిలేశారని, కూటమి ప్రభుత్వం తమ ఇబ్బందిని అర్థం చేసుకుని ఇందిరా సత్యనగర్ పుంత రోడ్లో ఉన్న ఆక్రమణలు తొలగించి మంచి పని చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆక్రమణలు తొలగించిన స్థానికుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి దారి చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే చొరవతో ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణం కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, పోలీస్, ఇతర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తమ సమస్యను ఓట్ల రాజకీయంగానే చూశారని, ఇప్పుడు కూడా ఆక్రమణలను తొలగించకుండా అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులను అధిగమించి తమకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 2 డివిజన్ల ప్రజల సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకున్నాం. కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది రాజమండ్రిలో. ఈ ఇందిరా సత్యనగర్ పొంత 3 తరాల సమస్య. 3 తరాల నుండి కూడా మా ఇంటికి వెళ్ళడానికి దారి లేక, మా ఇంట్లో వాడుకొని నీరు పోయే డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎన్నిసార్లు ఎన్ని అధికారులు వచ్చినా, ఎన్ని అధికారాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా మా సమస్యకి ఎవ్వరూ దారి చూపించలేదు. కానీ మేము మనుషుల్లా కాకుండా ఇక్కడున్న వాతావరణంలో పందుల్లా బతుకుతున్నాం. ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ మాకు ఎలాంటి దారి చూపించలేదు. ఈ టోటల్ ఒక ఇందిరా సత్యనగర్ పొంత 900 మీటర్లు, అంటే కిలోమీటర్ కన్నా తక్కువ. ఇందులో 30 సంవత్సరాల నుండి వాస్తవంగా కొంతమంది 102 మంది కుటుంబాలు ఆక్రమించుకుని ఉన్నారు. అప్పటి నుండి నాయకులు వస్తున్నారు, అమ్మ మీకు ఏదైనా మేము దారి చూపిస్తాము, ఇంకో దుక్కుని ఇల్లు ఇస్తాం, ఖాళీ చేయండి, రోడ్డు మీదకి మీకు ఇల్లు ఇవ్వలేం కాదా అని చెప్తున్నా కూడా కొంతమంది స్వార్థ నాయకుల ఓట రాజకీయాలకి వాళ్ళు మంచి మాటలు ఎక్కించుకోలేదు. కానీ మా ప్రయత్నంతో ఇవాళ ఏదైనా సాధించుకోవాలన్న తపన తాపత్రయం ఉంది. మా అదృష్టం కొద్దీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఇవాళ మా యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఏదైనా కూడా కనీసం మా అందరికీ ఒక రోడ్డు, డ్రైనేజీ ఇచ్చి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో మంచి ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ముఖ్యంగా చాలామంది వాళ్ళ స్వార్థంగా మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ గారు ఉన్నారు, మార్గాన భరత్ గారు ఉన్నారు, వీళ్ళుంటే కనుక అన్యాయం జరగదని. నిజమేనమ్మా? మాకు అన్యాయం చేస్తారా మీరు? మేము ఓటర్లం కాదా? మేము మనుషులం కాదా? ఎక్కడైనా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందే ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ తీసేసిన వాళ్ళందరూ ఎవరు? ఆల్రెడీ ఇల్లులుండి, పొలాలుండి, ఉద్యోగాలు పెన్షన్లు తీసుకుంటూ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పొంతన ఆక్రమించుకుని అద్దెలకు ఇచ్చేసి ఉంటే ఆ ఇల్లు తీసేస్తే మీకు బాధ వస్తుందా? ఇంకా మీ అందరూ బతకొద్దా? మీరు రిజిస్ట్రేషన్ వాళ్ళమే కదా. మా సమస్యలు మరి మీకు పట్టలేదా? గతంలో కూడా మీరు ఓటర్ రాజకీయం చేశారు. ఇవాళ కూడా మమ్మల్ని ఇంకా మోసం చేద్దాం అనుకుంటే కుదరదు తల్లి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బాగుండండి, మేము బాగుంటాం. అంత మాత్రం చేత రోడ్డు మీద ఇల్లు కట్టుకుని మాకు ఇక్కడే ఇవ్వండి, మేము ఇక్కడే ఉంటామంటే కుదరదమ్మా. 44 డివిజన్ అండి. నేను ఆర్మీలో రిటైర్డ్ అయ్యి వచ్చి 36 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ 36 సంవత్సరాల నుంచి ఈ పుంతలోనే ఉంటున్నానండి. ఇక్కడ ఈ సహకారం లేకుండా మమ్మల్ని వీళ్ళంతా చాలా అన్యాయంగా, మేము రూపాయి ఖర్చు పెట్టుకుని రిజిస్ట్రేషన్ భూముల్లో ఇల్లు కొనుక్కుని ఉంటే మాకు ఏ సౌకర్యం లేకుండా, రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఒక అంబులెన్స్ వచ్చి విధానం లేదు.
ఎవరన్నా చచ్చిపోతే కూడా ఇక్కడ పెట్టుకోవడానికి లేదండి. ఇక్కడ మా పక్కన ఒక ఆయన సిటిఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి, హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా లేదండి, ఆయన చనిపోయాడండి. నా మీదకి వీళ్ళు ఒక 30 మంది మా ఇంటి మీదకి ఈ ఆక్రమణదారులంతా వచ్చి మమ్మల్ని నానా హింసలు పెట్టి మా మీద పోలీస్ కేసులు, డిఎస్పీ గారికి కేసులు, కోర్టు కేసులు, నానా విధాలా మమ్మల్ని బాధపెట్టి చాలా అన్యాయంగా మా మీదకి వచ్చారండి. మాకు రోడ్లు, డ్రైనేజీ మాకు కావాలండి. మేము ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసిందండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. ఈ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకుని మాకు ఇంకా అప్పుడే ప్రారంభించారండి, ఇంకా చాలా ఉందండి అవ్వాల్సింది. అండి గండేపూడి వెంకటలక్ష్మి. మేము 35 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతూ కుమ్మం దిక్కండా ఇంట్లో ఉండి ఇప్పుడు 71వ సంవత్సరం వచ్చిందండి నాకు. నేను నానా అవసరాలు పడుతూ ఈ వేళ రోజున మీ కూటమి వల్ల, మీ అధికారుల వల్ల, మీ పోలీసు వారి వల్ల, అందరి వల్ల కూడా మేము చాలా ఇబ్బందులు తగ్గేటట్టుగా అనిపించినందుకు మీ దానికి మాత్రం ఎప్పుడూ రుణపడే ఉంటామండి మేము. నేను 35 సంవత్సరాల నుంచి తిరుగుతూ నా తరంలో ఈ రోడ్డు చూస్తానా చూడనా, నా పిల్లలకి ఇది ఇస్తానా ఇవ్వనా అని మమ్మల్ని కిందకి దిగుతూ ఎక్కడ కొట్టేస్తారో, ఎక్కడ చంపేస్తారో అన్న బాధలతో నానా అవస్థలు పడుతూ మేము ఈ రోజుకి ఇలాగ మీ అందరి దయ వల్ల మేము ఇలాగ నిలబడుతున్నామండి. స్టార్ట్ అండి. నా పేరు దుద్దుపూడి శ్రీను అండి, 44వ వార్డు. మాకు 3 పుస్తకాలు అవుతుందండి, ఇది 3వ పుస్తకం వస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందండి. తర్వాత ఏంటంటే జగ్గంపూడి రామ్మోహన్ గారు ఉన్నప్పుడు 2004లో ఈ పుంతలోకి వచ్చి ఈ పుంతలో వాళ్ళకి మినిమం 60 గజాలు ఇప్పిస్తానమ్మా, ఆర్ఎంబీ స్థలంలో మీరు దగ్గరగా ఉండాలి, వెళ్ళిపోండి అంటే ఇదే రామ్మోహన్ ఎలాగానండి వీడు మినిస్టర్ అయిపోయాడని వీడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే తిట్టారండి. తర్వాత మళ్ళీ బుచ్చి చౌదరి గారిని తీసుకొచ్చారండి వెళ్ళి పుంతలో వెళ్ళి. బుచ్చి చౌదరి గారు తమ్ముడు మంచోడే జగ్గంపూడి రామ్మోహన్ మీకు బాగానే ఇస్తానంటున్నాడు, దగ్గరగా ఇస్తానంటున్నాడు, మీరు వెళ్ళండి రాత్రి అన్యాయం అయిపోద్ది మీకు, దూరంగా ఇస్తారని చెప్పాడండి. తర్వాత వడ్డీరభద్ర గారిని తీసుకొచ్చారు, అదే మాట చెప్పాడండి. అందరూ ప్రతి నాయకులు అదే చెప్పారండి. రౌత్ సూర్యప్రకాశ్ మాది ఇదిగో అది కానీ 10 ఏళ్ళు గడిపేశాడండి మమ్మల్ని. రౌత్ సూర్యప్రకాశ్ 10 ఏళ్ళు గడిపేశాడండి తిప్పి. ఇప్పుడు భర్త గారు అంటే అండి రోడ్డు అయితే ఆపేద్దరు అంటే భర్త గారు ఉంటే రాజమండ్రిలో, మరి అభివృద్ధి వద్దండి భర్త గారికి, జనాలు వద్దండి మాకు, జనాలు మాకు వద్దా, మా ఓట్లు కదా ఈ పుంతలో ఉన్న ఓట్లు అండి. ఇంకా చాలా దారుణం సార్ ఇది. మాకైతే కూటమి ప్రభుత్వం మా న్యాయం చేసింది, నాలుక కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి మేము దండాలు పెట్టి చెప్తున్నాం సార్, మాకు న్యాయం చేయండి. ఈ రోడ్డు ఇంకా ఉంది, వాళ్ళకి ఇల్లులు ఇచ్చి ఎక్కడన్నా ఇచ్చి తీసేయండి సార్, అంతే.